లేదు సార్ 50 కూడా మొత్తం లేదు కానీ ఏంటి ఉన్నదన్న చింతబైతే అంటే ఒక్కసారి ఆ ముగ్గురు రైతులకు చెప్పుకోవాలి మనం వీళ్ళంటే ఒక్కసారి నువ్వన్న దగ్గర ఉండి ఎక్కివేసి ఇచ్చి ఎందుకంటే రైతులకి నిండిపోయిన చెరువు పోయి వాగులు పడుతున్నా ఇంకా తెంపుతారు నీళ్ళవి మనకేం గుండాల మొత్తం వాళ్ళు ఏమంటే మేము నైట్ కూడా పోతున్నాం సార్ లష్కరం కూడా పోతున్నాం కానీ అది ఆ దొంగతనం ఏమిటంటే సర్పంచ్ కూడా చెప్పిన అందరికీ అక్కడ ఝాన్సీ షెట్టు ఇప్పుడు వేయించాను సిఐకి ఇప్పించిన మీకు చెప్పని చెప్పిన అప్పుడు వాళ్ళు 100 పోదా ఇప్పుడు అర్థమైందా రమేష్ మనం ముస్లిం తోట వాడతాం కాబట్టి ఓకే మీకు ఇబ్బంది కాకుండా నీకు పర్మిట్ చేస్తా తర్వాత మనం ప్లాన్ ఎట్లుంటే కదా కానీ రైతులు అయితే ఖరాబ్ అవ్వదు కదా రైట్ ఓకే థ్యాంక్ యూ అన్న నీ వల్ల కనీసం ఒక 1000 కుటుంబాలు బతాడు సంతోషం అన్న మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు కదా మీరు ఇప్పుడు రైతులు అందరూ పచ్చడి చేస్తారు ఇక్కడ రైట్ మరి డైరెక్ట్ ఇళ్ళకి వెళ్ళేస్తా బో అనిల్ భూమి బాగానే ఉంది 10 నిమిషాలు అయిపోతుంది కాలువ ఏమున్నది సతీష్ సన్ ఆఫ్ కెచెర్ల సోమనర్సయ్య మా నాన్నగారు మాజీ ఉప సర్పంచ్ అనంతరం గ్రామం అనంతరం మాది ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలైనటువంటి దేవాదుల కాల్వలు మరి మళ్ళా మన ప్రజాపాలన అయ్యన్న గారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే మరి కాలువలు పారుతున్నాయి పారుకుంటూ ఈరోజు దాదాపు ఒక 20-30 ఎకరాలు ఇటు సైడ్ మా 20-30 ఎకరాలు మా దాదాపు 20-30 ఎకరాలు ఈ కాలువ ద్వారా వారుతున్నాయి ఈ కాలువ నుండి భారీ మళ్ళీ సుద్దాల చెరువులోకి గ్రౌండ్ వాటర్కు సుద్దాల చెరువులోకి వెళ్తున్నాయి ఖచ్చితంగా ఐలయ్య గారిని మేము కోరడం జరిగింది వారు కాలువ ఇచ్చి పెట్టినారు అలాగే అనంతరం గ్రామ చెరువులో కూడా సిరిపురం మన అశ్రావుపల్లి డ్యామ్ ద్వారా వాటర్ నింపడానికి వారు ఈ రోజే వారు సహకరించి అక్కడికి జేసీబీలు పంపించడం జరిగింది వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు రైతాంగానికి మన ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐలయ్య గారి నాయకత్వంలో పంటలు బాగా పండుతున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి అత్యధికంగా పంటలు తీయగలుగుతున్నాయి ఈరోజు 4 ఎకరాలు లాస్ట్ టైం 4 ఎకరాలు పెడితే 2 ఎకరాలు ఎండిపోయింది 2 ఎకరాలు వారింది ఈసారి మొత్తం 4 ఎకరాలకు 4 ఎకరాలు బోరు మోటారు బాయి మోటార్ పెట్టకుండా కూడా ఇదే వాటర్ తోటి పారుతుంది 4 ఎకరాలు మా చిన్న తాత వాళ్ళే మా బాబాయ్లే మొత్తం ఈ దేవాదుల వాటర్తోనే వాడుతున్నాయి కానీ ఐలయ్య గారు ఈ విధంగానే మాకు ఈ లాస్ట్ టైం ఒక వాగులోకి నీళ్ళు ఇచ్చి పెట్టారు ఈసారి కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చి పెడతారు మాకు ఒక చెక్ డ్యామ్ ఇక్కడ నిర్మిస్తే ఇంకా రైతాంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది పంటలు పండుతాయి రైతులు కూడా అభివృద్ధి పదంలో నడుస్తారు ఐలయ్య గారు ఒక చెక్ డ్యామ్ మాకు ఒకటి సహకరించి చెక్ డ్యామ్ వేయండి ఈ కింది పక్కన ఈ కాలువలు కూడా పూర్తి చేయండి రైతులు పక్షాన మేము అందరం మీకు ధన్యవాదాలు చెప్తూ కోరుకుంటున్నాం.